ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు. ఫిబ్రవరి నెల 9, 10, 11 తేదీల్లో మీకు ఊహించినటువంటి మార్పులు రాబోతున్నాయి. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. కలలో కూడా ఊహించి ఉండారు మీకు ఈ విధంగా మీ జీవితంలో జరగబోతోంది అని. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయని కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. ఈ రాశి జాతకులు మీ రంగాల్లో పెద్దల యొక్క మన్ననలు పొందుతారు. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ధనధాన్య వృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతిని ఆరాధన చేస్తే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. అయితే ఓర్పు, సహనం చాలా అవసరం. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో అనుభవంతో అడుగు వేయాలి. ఈ వారం మధ్యలో శుభవార్తలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. ఈ కన్యా రాశి వారికి వీరి లైఫ్లో ఈ సమయంలో మీ జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, మీకు అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి జాతకులు ఈ తేదీల్లో మీ జీవితంలో అయితే చాలా మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ కూడా రాబోతోంది. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు ఆశాజనకంగా కనిపిస్తుంది. 10వ ఇంట్లో గురువు మీ యొక్క ధనస్థానం పైన తులారాశిని వీక్షిస్తున్నాడు. దీని కారణంగా ఆదాయం నిలకడగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన బోనస్ లేదా జీతం పెంపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ధనాధిపతి శుక్రుడు 6వ ఇంట్లోకి మారడం వలన ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేదా పాత బకాయిలు తీర్పు కోసం కూడా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త అప్పులు తీసుకుంటూ పాతవి తీర్చడానికి ఇది చాలా మంచి సమయము. న్యాయపరమైన వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా అంతిమంగా ఇది మీకు లాభదాయకంగానే మారుతుంది. మీ రాశి అధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు 6వ ఇంట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలి. రోగ నిరోధక శక్తి బాగున్నప్పటికీ కుంభరాశిలోని వాయుతత్వం వలన నరాల బలహీనత, నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కన్యా రాశి వారి యొక్క ప్రధాన బలహీనతలుగా చెప్పవచ్చు. నెల చివరిలో కుజ రాహుల కలయిక కారణంగా 6వ ఇంట్లో ఉన్నటువంటి ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను మీరు నివారించవచ్చు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అవసరం. 7వ స్థానంలో శని సంచారం కారణంగా దాంపత్య జీవితంలో కొంత దూరం లేదా అసంతృప్తి కలగవచ్చు. మీరు పనులు ఎక్కువగా నిమగ్నం అవ్వడం, 10వ ఇంట్లో గురుడు లేదా రోజువారీ సమస్యలను చక్కదిద్దడంలో బిజీగా ఉండడం వలన మీ యొక్క భాగస్వామి నిర్లక్ష్యానికి గురి అయినట్లుగా మీరు భావించవచ్చు. చతుర్థాధిపతి గురువు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క దృష్టి అంతా కూడా బయట ప్రపంచంపైనే ఉంటుంది. దీని కారణంగా ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది. ఆఫీస్ ఒత్తిడి ఇంటికి తీసుకురావద్దు. అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంత కష్టంగా అనిపించవచ్చు. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలపైన దృష్టి పెట్టడం ఉత్తమం. ఈ నెల మొదటి 3 వారాలు కూడా విద్యార్థులకు, ముఖ్యంగా టెక్నికల్ రంగం, కోడింగ్ లేదా గణిత శాస్త్ర విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. 5వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజుడు మీ యొక్క లాజిక్ మరియు తెలివితేటలను పదును పెడతాడు. మీరు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ఈ నెల చివరిలో గ్రహాలు 6వ ఇంట్లోకి మారినప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్, మెడిసిన్ లేదా లా ఎంట్రన్స్ రాసే వారికి 6వ ఇంటి శక్తి తోడ్పడుతుంది. అయితే అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. క్రమపద్ధతిలో చదువుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు: బుధుడు యొక్క రాశి అధిపతి అయినందువల్ల ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శ్రేష్టం. ఇది మానసిక ప్రశాంతతను మరియు ఏకాగ్రతను కూడా ఇస్తుంది. బుధవారం రోజున నానబెట్టిన పెసలను పక్షులు లేదా ఆవులకు తినిపించండి. ఇది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. 7వ శని ప్రభావం కారణంగా దంపతుల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. 6వ ఇల్లు యాక్టివ్గా ఉన్నందున రోగులకు మందులు దానం చేయడం లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి సహాయాన్ని చేయడం వలన మీపైన ఉన్నటువంటి గ్రహదోష తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
కన్యా రాశి వారు మృదుమధనంగా మాట్లాడతారు. ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి యొక్క మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఫలితం ఎటువంటిది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అయితే ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కిలో నదిలో ప్రయాణం చేస్తున్నటువంటి చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ వాదనలు ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలం వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగిన తెలివితేటలు ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో అసలు ఉండదు. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడటానికి లక్షణాలు కలవారికి ఉంటారు. జన సమాధ్యం ఉన్న చోబిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని వీరు ఎక్కువగా చెప్పుటకు సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు నెత్తినెత్తుకొని చిరకాలము బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారు, వారు వీరికి ద్రోహం చేస్తారు. చేయి చెప్పిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణం కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, తయారీ, వ్యాపారము, పరిశోధనలో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.